నాస్ఫెరెటు ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివొచ్చి 2 గంటల 4 నిమిషాలు. హారర్ మిస్టరీ సినిమా ఇది. అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి 10 జనవరి 2025. అంటే సంక్రాంతికి పోటీ సినిమాల కన్నా ముందు 10వ తారీఖునే వచ్చిన సినిమా ఇది. సో an ancient Transylvanian vampire stalks a haunted young woman in 19th century Germany. జర్మనీలో 19th century 1935 ప్రాంతంలో జరిగినటువంటి ఒక కథగా మనకు అందించారు. ఇది యాక్చువల్లీ ఒక నవల ఆధారంగా ప్రేరేపితమైనటువంటి కథ. సో ఆ నవలా చిత్రాన్ని తెరకెక్కించినటువంటి దర్శకుడు రాబర్ట్ ఎగ్గర్స్. ఈ సినిమాలో లిల్లీ పోజ్ డెప్ హీరోయిన్గా ఎలెన్ హట్లర్గా నటించింది. ఎలెన్ హట్టర్ ఆమె పేరు, సినిమా తెర నేము. ఆమె నిజ జీవితంలో పేరు లిల్లీ రోజ్ డెప్. సినిమా కొరకు ఆమె నగ్నంగా నటించడానికి కూడా ఇబ్బంది పడలేదు. అట్లాగే కొట్టించుకునే సన్నివేశంలో నటించడానికి కూడా ఇబ్బంది పడలేదు ఆమె. ఎందుకంటే ఒక సన్నివేశంలో హీరో తర్వాత లాస్ట్కి వ్యాంపైరు ఇద్దరు కూడా ఆమెని అనుభవించేటప్పుడు మామూలు దెంగేటప్పుడు మొత్తం కాలు చాపి మొత్తం మీద పడి షాట్లు కొడుతుంటే ఎక్స్ప్రెషన్స్ అనేది ఇచ్చింది ఆమె. అట్లాగే ఒక ముసలి వృద్ధుడు పాత్ర చేసిన ఒక అతను పూర్తి నగ్నంగా వెనుక నుంచి పిడుదల వైపు నుంచి దాదాపు ఒక 2 నిమిషాల పాటు చూపించి ఆ తర్వాత ముందు పాటు కూడా తుల్లి పిక్చర్లు కూడా కనబడేటట్టుగా మనకి ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది అతను. సో ఇట్లాంటి సన్నివేశాలు 2-3 ఉన్నాయి. ఇంకో దగ్గరేమో గుర్రం మీద ఎక్కొచ్చి హీరోయిన్ స్తనాలు మొత్తం బయట వదిలేసి పూర్తి నగ్నం కూర్చున్నట్టుగా మనకు గుర్రం మీద నుంచి వస్తుంది. ఆ షాట్ కూడా ఉంది. నికోలస్ హాల్ట్ థామస్ హట్టర్గా యాక్ట్ చేసిన ఈ సినిమాలో బిల్లీ సికార్స్గార్డ్ కౌంట్ క్రిక్గా యాక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎమ్మా కొరిన్ ఇందులో అన్నా హార్డింగ్గా యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ 2 గంటల 2 నిమిషాల ఈ నిడివి ఉన్నటువంటి ఈ సినిమా నాస్ఫెరెటు ఏ రకంగా ఉందో ఒకసారి రివ్యూలోకి వెళ్దాం. ఈ సినిమా 35mm ఫార్మాట్లో తెరకెక్కించారు. మనకు 70mm వచ్చినాక స్క్రీన్ మన సినిమాస్కోప్ వచ్చిన తర్వాత కూడా 35mm ఫార్మాటు తర్వాత ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ షేడ్లో ఈ సినిమాని ఎక్కువ రూపొందించడం జరిగింది. అయితే ఇందులో ఫస్ట్ ఎలా చూపించారంటే ఈ అమ్మాయి హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఒక డిఫరెంట్గా ఏదో ఒక షేడ్ వస్తున్నట్టుగా ఒక ఆమెకు ఆలాపన జరుగుతుంటుంది. క్యారెక్టర్ పేరు ఎలెన్ హట్టర్. ఆమెకి థామస్ హట్టరు భర్తగా ఉంటాడు. ఆయన ఈమెకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఈమెకి ఏదో ఆవహించినట్టు అవుతుంటే ముందు మంత్రగాన్ని తీసుకొని వస్తారు. అతను వచ్చిన తర్వాత ఒక న్యూడ్ మాంత్రికుడు ఒకడు ఇందాక నేను చూపించినట్టుగా మగవారిని పూర్తి నగ్నంగా కింది ప్రైవేట్ పార్ట్స్తో సహా నగ్నంగా చూపించారు. చిల్లి పిచ్చకాయ కూడా చూపించారు. సో మనకి అతన్ని పూర్తి నగ్నంగా పూజ చేస్తూ ఉంటా పావురాలు తినేస్తాడు. రక్తంగా అట్లా కట్ చేసేది చూపించారు. రక్తం ప్రవహించే పావురాన్ని తినేస్తాడు. ఎలుకలు వచ్చి అన్ని ప్లేగ్ వ్యాపిస్తుంది అక్కడ. సో ప్లేగ్ వ్యాపించిన తర్వాత ఆ ప్లేగ్ని జయించాలంటే 3 రాత్రులు నాతో ఉండాలని చెప్పేసి ఒక 3వ రాత్రులు కనుక 3 రాత్రుల గడువులో కనుక పూర్తి చేయకపోతే అందరినీ నాశనం చేస్తానని చెప్పి వీళ్ళను శపథం చేస్తాడు. అప్పుడు భర్త ఇట్లా కాదు, ఈమెని నేను దింగితే సరిగా అవుతుంది ఈమె అన్న ఉద్దేశంతో ఆమె మీద ఇందాక నేను చెప్పినట్టుగా దౌర్జన్యంగా కాళ్ళు తెరిచి ఆమెని షాట్లు కొడతాడు. కొట్టిన తర్వాత మళ్ళీ 3వ రోజు ఇంకే తట్టుకోలేక ఈమె ఎట్టి పరిస్థితుల్లో ఇంక ప్లేగ్ని జయించాలంటే ఎండ వచ్చే దయం దాకా అతన్ని అనుభవించేలాగా చేసి ఎండ మీద పడేలాగా చేసి అతన్ని నిర్వీర్యం చేయాలన్నటువంటి ప్లాన్తో ఆమె అంటే అదొక బుక్లో న్యూడిటీ ఒక నగ్నంగా పడుకున్నప్పుడు ఆడవాడి మీద వ్యాంపైర్ వచ్చి ఎక్కితే ఏ రకంగా ఉంటుందనేది అది చదివి ఆ ప్రకారంగా చేయాలనుకొని వీళ్ళు నిర్ణయించుకొని వ్యాంపైర్ని ఆహ్వానిస్తే అతను ఈమె నగ్నదేహాన్ని అనుభవించి ఆ ఎండ కిరణాలకి అతను నిర్వీర్యమైపోతాడు. ఆ రకంగా ప్లేగ్ అంతమైందని జర్మనీలో ఆ రకంగా ఇది జరిగిందని చెప్పేసి ఒక నవల ఆధారితంగా ఈ సినిమా తీయడం జరిగింది. ఈ నగ్న సౌందర్యాలు ఆ తర్వాత ఈ పర్ఫార్మెన్సులు తర్వాత మనం హారర్ సినిమాల్లో జనరల్లీ చూసేటువంటి సన్నివేశాలు రెగ్యులర్ సన్నివేశాలు కాకుండా కొంచెం డిఫరెంట్గా తీయడము. తర్వాత నాస్ఫెరెటు అనే క్యారెక్టర్ మీద ఈ కథ అంతా డిజైన్ చేస్తూ నాస్ఫెరెటు అనే టైటిల్ పెట్టడము.
ఆ లోగో డిజైనింగ్ దగ్గర నుంచి ఇట్లా వెరైటీగా ఈ రకంగా మొత్తం చీకటి షేడ్లలో ఈ సినిమా చూపించడం, ఇవన్నీ ఆకట్టుకునే విధంగా సాగి సినిమాని విజయవంతం చేశాయి. సో 10వ తారీఖు జనవరికి రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇంకా 12 రోజు నేను ఇవాళ 13వ రోజు చూసినా కూడా 13 రోజుల తర్వాత చూసినా కూడా ఇంకా సినిమాకి ఆదరణ ఉంది. నాస్ఫెరేటు సినిమా ఒక మంచి కథా చిత్రం. సో ముఖ్యంగా పర్ఫార్మెన్స్ల ప్రకారంగా ఆలోచిస్తే లిల్లీ రోజ్ డిప్ చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆమె పర్ఫార్మెన్స్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దిగదుడిపి ఆమె ముందు. సో ఆమె ఫిజికల్గా కనబడడానికి కూడా ఎటువంటి మొహమాటం లేకుండా, ఒళ్ళు శక్తి వంచన లేకుండా, ఒళ్ళు దాచుకోకుండా పనిచేసింది. అట్లాగే మిగతా నటులు కూడా అందరూ రాణించారు. ముఖ్యంగా దర్శకుడు రాబర్ట్ ఎగ్గర్స్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని చివరంటే దాకా మనకు అలా కదలకుండా కూర్చోబెట్టే దానిలో సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మంచి కమర్షియల్ సినిమాని చూస్తున్నటువంటి ఫీల్ ఈ హారర్ సినిమాలో కలిగేది మనకి. చక్కగా సాగింది కథనాలన్నీ కూడా. సో దీన్ని మళ్ళీ ఎలుకలు తినేటువంటి సన్నివేశము, ఎలుకలతో ప్లేగ్ వ్యాపించిందని ఈ వ్యాంపైర్కి లాస్ట్కు ముగింపు పలికిన తర్వాత అక్కడ ప్లేగ్ కూడా అంతమొందిందనేటువంటి కాన్సెప్ట్తో ఒక నవల ఆధారితంగా చేసిన ఈ నవల ఆధారిత చిత్రము చాలా స్క్రీన్కి రాసినటువంటి రైటింగ్ ఫర్ స్క్రీన్ అని చెప్పి డైరెక్టర్ పేరు ఇవ్వడము డిఫరెంట్గా ఉంది. సో ఓవరాల్గా ఈ టైటిల్స్ కానీ, ఆ తర్వాత సినిమా మేకింగ్ కానీ అన్నీ కూడా ఒక మంచి క్వాలిటీలో చేసి సినిమాని ఆకట్టుకునే విధంగా, జనాలను ఆకర్షించే విధంగా ఇది చేశారు. వుల్ఫ్ మ్యాన్ ట్రైలరు ఇందులో కలిపి వచ్చింది. ఇంగ్లీష్ సినిమాల్లో కొన్ని ట్రైలర్స్ కూడా ఇందులో కలిపి వస్తాయి. సో అట్లా వుల్ఫ్ మ్యాన్ ట్రైలర్తో కలిపి వచ్చినటువంటి ఈ సినిమా ఒక అడల్ట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఫ్యామిలీస్తో చాలామంది కదిలినటువంటి విధానం గమనించాను. పూర్తి మగవాడిని నగ్నంగా చూపించినా కూడా ఎక్కడ కూడా థియేటర్లో లేడీస్కి ఇబ్బంది లేకుండా పెట్టాడు కాబట్టి సినిమా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే అబోవ్ 18 నేను చెప్పేది. సో వాళ్ళందరూ కూడా అడల్ట్ కంటెంట్ ఉన్నా కూడా ఆ ప్లేగ్ మీద తీసుకున్నటువంటిది నీట్గా, అంటే సిన్సియర్గా ప్రొజెక్ట్ చేశాడు కాబట్టి అక్కడ న్యూడ్ సన్నివేశాలు కూడా మనకు న్యూడ్ లాగా అనిపించలేదు, కథలో భాగంగా వెళ్ళాయి. తర్వాత బుక్లో చూపిస్తారు ఒక పూర్తి నగ్న దేహం ఉన్నటువంటి లేడీ మీద వ్యాంపైర్ ఎక్కి అంటే సంభోగిస్తే ఇది కరెక్ట్, ఇది ఈ యొక్క ప్రాబ్లం సెటిల్ అవుతుంది అనే దాని మీద సెకండ్ టైం చాలా టెన్షన్ తీసుకొని హీరోయిన్ ధైర్యం చేసి దాంతో పడుకుంటుంది వికృత ఆకారంతో. సో అలా పట్టుకొని ఉండగా ఆమె తొడల మధ్యలో ఆ కాలు ఈ కాలు ఇటు జరిపి ఆమె బ్లడ్ అంతా వచ్చేసి వ్యాంపైర్ అట్లాగే నశించిపోవడం అనేది ఎండ్ షాట్గా సినిమా ఎండ్ చేశాడు. చాలా వెరైటీ ఎండింగ్. సో అది మనం ఊహించే ఎండింగే, కానీ ఎందులో ఏ హారర్ సినిమాలో లేనటువంటి సన్నివేశాలు ఇందులో పెట్టుకోవడము ప్లస్ అయింది సినిమాకి. సో నాస్ఫెరేటు సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.